భోజరాజు బ్రాహ్మణుడి చమత్కారం. ఒకసారి భోజమహారాజు దగ్గరకు ఒక పేద బ్రాహ్మణుడు వచ్చాడు. ఏదో సంభావన దొరక్కపోతుందా అని. ఎంతైనా భోజరాజు కదా, ఆయన సామాన్య పౌరుడు కాదు. సామాన్యులైతే ఏదో తోచింది ఇస్తారు బ్రాహ్మణుడికి. కానీ రాజు తలుచుకుంటే రాజ్యంలో భాగాన్ని అయినా ఇచ్చేసంత దాతృత్వ గుణం కూడా ఉంటుంది. అందుకని భోజరాజు దగ్గరకు వచ్చిన ఆ బ్రాహ్మణుడు రాజుగారి వద్ద బాగా సంభావన కొట్టేయాలని అనుకున్నాడు. కొందరికి రాజుల దగ్గర, ధనవంతుల దగ్గర లభించే డబ్బు బహుమానాలే ఇంట్లో ఎన్నో సమస్యలు తీరడానికి ఉపయోగపడతాయి. రాజుని మెప్పించాలి అంటే కాస్త పాండిత్య ప్రదర్శనం, కవిత్వం చెప్పడము, రాజుని పొగడము ఏదో చెయ్యాలనుకున్నాడు అతడు. మహారాజుని కనుక సంతోషపరిస్తే నా పంట పండినట్లే, బోలెడు బహుమానాలు ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు అనుకున్నాడు. బ్రాహ్మణ్ణి చూడగానే రాజుగారు లేచి నమస్కారం చేసి, స్వామి, తమరి పేరేమి, ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడిగాడు. దానికి బదులుగా ఆ బ్రాహ్మణుడు తన పేరు చెప్పి, మహారాజా, నేను ఆ పరమేశ్వరుడి నివాసమైన కైలాసం నుండి వస్తున్నాను అన్నాడు. అదేమో నిండు సభ. ఆ సభలో ఉన్న వాళ్ళందరూ ఆ బ్రాహ్మణుడి మాటలు విని ఆశ్చర్యపోయారు. రాజుగారికి మాత్రము ఆ మాటలు చమత్కారంగా అనిపించాయి. ఆ బ్రాహ్మణుడితో, అక్కడ పరమశివుడు ఎలా ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడా అని అడిగాడు రాజు. అప్పుడు బ్రాహ్మణుడు రాజుతో, పరమశివుడా, ఇంకెక్కడి పరమశివుడు మహారాజా, పోయాడు, ఇప్పుడు కైలాసంలో శివుడు లేడు అన్నాడు. అంతవరకు చమత్కారం అనుకున్న మహారాజు బ్రాహ్మణుడి మాట వినగానే నోట మాట రాలేదు. "ఆ, అయ్యో, పరమశివుడు పోవడం ఏమిటి అని అడిగాడు. దానికి ఆ బ్రాహ్మణుడు, అవును మహారాజా, శివుడు తనలో సగ భాగాన్ని పార్వతికిచ్చి అర్ధనారీశ్వరుడయ్యాడు కదా అన్నాడు. అవును, అయితే ఇంకా సగం ఉన్నాడు కదా పరమేశ్వరుడు అన్నాడు అక్కడున్న ఒక వ్యక్తి. నువ్వు ఆగవయ్యా, నేను చెబుతున్నానుగా అని అతను నోరు ముయించాడు బ్రాహ్మణుడు. తర్వాత మళ్ళీ భోజరాజుతో, పార్వతికి సగ భాగం ఇచ్చి మిగతా సగం శ్రీహరికి ఇచ్చేశాడు అన్నాడు బ్రాహ్మణుడు. ఆ మాట వినగానే భోజరాజు కాస్త తేరుకున్నాడు. పోవడం అంటే ఇలా అన్నాడా ఈ బ్రాహ్మణుడు అని మనసులో అనుకుని, తర్వాత ఈ బ్రాహ్మణ్ణి ఎలాగైనా ప్రశ్నలతో ఇరికిస్తాను అనుకున్నాడు. మరి పరమశివుడు తన ఆస్తిపాస్తులు ఎవరికిచ్చాడు అని అడిగాడు రాజు. ఇప్పుడు సమాధానం చెప్పు చూద్దాం అన్నట్టు ముఖం పెట్టి, ఏముంది మహారాజా, నెత్తి మీద గంగను హిమాలయాలకు పంపించాడు, చంద్రుణ్ణి అంతరిక్షంలోకి పంపాడు, పాముల్ని నాగలోకానికి పంపేశాడు అన్నాడు బ్రాహ్మణుడు. అయ్యో, అవునా, అయితే పరమశివుడు నా కోసం ఏమీ ఇవ్వలేదన్నమాట. నువ్వు కైలాసం నుండి వస్తున్నావంటే నా కోసం ఆ పరమశివుడిని అడిగి ఏమైనా తీసుకుని వచ్చి ఉంటావని అనుకున్నాను అన్నాడు రాజు. మహారాజా, మీరేమీ బాధపడక్కర్లేదు. అన్నీ అలా ఇచ్చేసిన తర్వాత కూడా ఆయన బోళాశంకరుడు కదా, అడిగిన వారికి లేదు అనకుండా ఏది అడిగితే అది ఇచ్చే ఔదార్యం కలవాడు కదా, ఆ ఔదార్యాన్ని మీకు ఇచ్చేశాడంట, చెప్పమన్నాడు శివుడు అన్నాడు బ్రాహ్మణుడు. ఆ మాటలు వినగానే భోజరాజు పొంగిపోయాడు. అయినా కూడా బయటకు కనబడనీయకుండా, అవునా, నేను ఇక్కడున్నాను, నా కోసమే ఔదార్యం ఇచ్చిన పరమశివుడు నీ కోసం ఏమీ ఇవ్వలేదా అన్నాడు. ఎంత మాట మహారాజా, నేను ఆ శివుడి దగ్గర ఉన్నవాడిని, నాకు ఏమీ ఇవ్వకుండా ఎలా పంపుతాడు? ఆయన దగ్గర మిగిలింది కేవలం భిక్షపాత్ర మాత్రమే, అందుకే నాకు దాన్నే ఇచ్చాడు అన్నాడు బ్రాహ్మణుడు. ఆహా, అవునా అన్నాడు రాజు. అవును మహారాజా, పరమశివుడు ఇచ్చిన భిక్షపాత్రను తీసుకుని
ఎక్కడంటే అక్కడికి పోలేను కదా. అందుకే ఆయన ఔదార్యాన్ని ప్రసాదించిన నీ దగ్గరకు వచ్చాను అన్నాడు బ్రాహ్మణుడు. మొత్తం విని ఆ సభలో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అవురా, ఈ బ్రాహ్మణుడి మాట చాతుర్యం ఎంత గొప్పది అనుకున్నారు. ఆ బ్రాహ్మణుడు మాట్లాడిందంతా తెగ నచ్చేయడంతో రాజు ఆ బ్రాహ్మణుడికి బోలెడు బహుమతులు ఇచ్చి సంతోషపెట్టి పంపాడు.